హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్వి ఎడ్యుకేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో రత్నమంజరి అనే ఆమె గురించి డిస్కషన్ చేసినాం. ఆమె ఇచ్చిన పజిల్ గురించి డిస్కషన్ చేసినాం. వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేస్తామో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసినాం, రైట్? సో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, రైట్? సో దాని తర్వాత స్క్వేర్ నెంబర్స్లో ఉండే కంప్లీట్ ప్యాటర్న్స్ ఏంటి, సో స్క్వేర్ నెంబర్స్కి ఉండే మెథడ్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ కట్గా మనం డిస్కషన్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ స్క్వేర్ నెంబర్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి అని అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా ఒక నెంబర్ను నువ్వు తీసుకుంటే దానికి అదే మల్టిప్లై చేయడం ద్వారా వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని మనం ప్రోడక్ట్ అని అంటాం. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే స్క్వేర్ నెంబర్ అని అంటాం అనమాట. ఓకే, సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఓకే, సో మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ స్క్వేర్ నెంబర్స్ అని అంటాం, రైట్? సో ఈ విధంగా చూసుకుంటే మనకు స్క్వేర్ నెంబర్స్ ఇంకా వేరే ఏదైనా నెంబర్ తీసుకున్నంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 into 9, సో 81. సో దట్స్ వై 81 అనేది కూడా ఒక స్క్వేర్ నెంబర్ అని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటే ఇఫ్ ఎనీ స్క్వేర్ నెంబర్ హ్యావింగ్ ద ఓన్లీ న్యాచురల్ రూట్స్. లేదు అని అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటే ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండే నెంబర్స్ని తీసుకుంటే అంటే 1, 2, 3, 4 ఈ నెంబర్స్కి స్క్వేర్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ నెంబర్స్ 1, స్క్వేర్ నెంబర్ 4, స్క్వేర్ నెంబర్ 9, స్క్వేర్ నెంబర్ 16, వీటిని మాత్రమే మనం ఏమంటాం సార్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని అంటున్నాం. ఎందుకు వీటిని మాత్రమే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని అంటున్నాం అంటే సో మనం వీటిని ప్రతి స్క్వేర్ నెంబర్స్ని కూడా నార్మల్గా 1.5 into 1.5 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 2.25 అని, రైట్? సో ఇది కూడా ఒక స్క్వేర్ నెంబరే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. 3/5 whole square is also a perfect number. So 9/25. సో ఇది కూడా ఒక స్క్వేర్ నెంబరే, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. సో వెన్ వీ కెన్ సే దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఇంకో విధంగా చెప్పుకోవాలి అని అంటే ఏదైనా ఒక స్క్వేర్ నెంబర్కి రూట్ కనుక న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉంటే సో అప్పుడు వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని అంటాం. సో ఈ విధంగా స్క్వేర్కి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మనకు తేడా ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకు స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, సో మనకి స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కనుక మనం చూసుకుంటే సో మనం స్క్వేర్ నెంబర్స్ని చూద్దాం. 400. సో మనకు 20 స్క్వేర్స్ కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు నేను 1 నుంచి 20 స్క్వేర్ నెంబర్స్ రాశాను అంటే మనం ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది ఒక ఉందన్నమాట. సో మీరు గమనించండి, ఇక్కడ వచ్చే నెంబర్స్ గమనించండి, ఒకసారి యూనిట్స్ ప్లేస్లలో వచ్చే నెంబర్స్ని గమనించండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, 1, 4, 9, 6, 5, 6, 9, 4, 4. సో ఈ డిజిట్స్ తప్ప మిగతా డిజిట్స్ ఏ డిజిట్ వేరే డిజిట్స్లో మనకు ఉండదు. ఇంకొకటి 0. సో 0, 1, 4, 9, 6, 5 ఈ డిజిట్స్ కాకుండా మిగతా ఏ డిజిట్స్ కూడా మనకి ఈ స్క్వేర్ నెంబర్లలో యూనిట్స్ ప్లేస్లో కనిపించవు. సో అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ని నువ్వు తీసుకుంటే కనుక ఆ స్క్వేర్ నెంబర్లలో యూనిట్స్ ప్లేస్లు వచ్చేటివి ఏమొస్తాయి సార్ అంటే ఇవి మాత్రమే వస్తాయి. ఓకే, ఇవి మాత్రమే మనకి కనిపిస్తాయి. మరి ఇక్కడ మిస్ అవుతున్న డిజిట్స్ ఏంటి? మిస్ అవుతున్నది ఇక్కడ 1 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 2 మిస్ అవుతుంది, 3 మిస్ అవుతుంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 మిస్ అవుతుంది, 8 మిస్ అవుతుంది. అంటే ఒకవేళ
నువ్వు ఏదైనా ఒక నెంబర్లో కనుక ఈ డిజిట్స్ కనుక యూనిట్స్ ప్లేస్లో నీకు కనిపించినాయి అని అంటే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకనంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ మనం ఇట్లే 1000, 100,000 వరకు కూడా స్క్వేర్ నెంబర్స్ రాసుకుంటూ పోయినా కూడా మనకి ఇవే డిజిట్స్ రిపీట్ అవుతాయి యూనిట్స్ ప్లేస్లలో. సో ఇవే డిజిట్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఇవి రిపీట్ కావు. కాబట్టి ఒకవేళ మనకు ఏదైనా స్క్వేర్ నెంబర్స్లో కనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 572, సో నాకు ఈ నెంబర్లో 2 కనిపించింది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ నెంబర్ స్క్వేర్ నెంబర్ కాదు అని మనం చెప్పొచ్చు. మరి ఎప్పుడు స్క్వేర్ నెంబర్ అని చెప్పొచ్చు? యూనిట్స్ ప్లేస్లో మనకి ఈ డిజిట్స్ మాత్రమే కనిపించాలి. అట్లా కనిపిస్తే వాటిని స్క్వేర్ నెంబర్స్ అనొచ్చు. సార్ మరి కన్ఫామ్గా ప్రతిసారి ఇది వర్కౌట్ అవుతుందా అని అంటే వర్కౌట్ కాదు సార్. కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 74 నేను తీసుకున్నా, యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కదా సార్, ఇక్కడ 4 అని చెప్పారు కదా, మరి ఇక్కడ 4 ఉంది కదా, ఇది స్క్వేర్ నెంబర్ అవుతుందని అంటే ఇది కాదు. సో అందుకని ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇది మాత్రం అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. అంటే 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ నెంబర్ ఎప్పటికీ కూడా స్క్వేర్ నెంబర్ కాదు. అంటే డైరెక్ట్గా ఒక నెంబర్ని 7, 5, 3, 4, 6, 7 నేను ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే లాస్ట్ డిజిట్ను చూసినప్పుడు నాకు 7 వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది స్క్వేర్ నెంబర్ కాదు అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో దేన్ని బేస్ చేసుకొని? ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఒక కండిషన్ అన్నమాట. అంటే ఎవ్రీ స్క్వేర్ నెంబర్స్ ఎండింగ్ విత్ 0, 1, 4, 9, 6 ఆర్ 5. సో వీటి ద్వారానే మనకు ఎండ్ అవుతాయి. సో అనేది మనం గమనించాలి. ఓకే, సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇంకొక ప్యాటర్న్ కనుక గమనిస్తే మనం ఇప్పుడు 10 స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ నెంబర్ ఎంత? 100. అదే 100 స్క్వేర్ తీసుకుంటే 10,000. అదే 1000 స్క్వేర్ తీసుకుంటే అంతేనా? 10 lakhs. సో ఇక్కడ గమనిస్తే మీరు నాకు ఏదైనా ఒక నెంబర్ పైన ఒక 0 ఉంటే దాని స్క్వేర్ నెంబర్ పైన ఎన్ని జీరోస్ వస్తున్నాయి సార్ అంటే 2 వస్తున్నాయి. ఒకవేళ నెంబర్లో కనుక 2 zeros ఉంటే స్క్వేర్ నెంబర్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి? 4 వస్తున్నాయి. నెంబర్లో కనుక 3 zeros ఉంటే స్క్వేర్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి సార్ అంటే 6 వస్తున్నాయి. అంటే గమనిస్తే క్లియర్ కట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 6. ఇక్కడ మీరు క్లియర్ కట్గా గమనిస్తే ప్రతి స్క్వేర్ నెంబర్లో కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంటే 2 వచ్చింది, 2 ఉంటే 4 వచ్చింది, 3 ఉంటే 6 వచ్చింది. అంటే ఈ ప్లేస్లో ఎక్కడ కూడా మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది కనిపించట్లేదు, కేవలం ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇది కూడా ఒక ప్రాపర్టీ అన్నమాట. ఏంటి ఆ ప్రాపర్టీ అని అంటే ఎవ్రీ స్క్వేర్ నెంబర్ హ్యావ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. మరి ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే దాన్ని స్క్వేర్ అనొచ్చా అంటే అనకూడదు. ఏదైనా ఒక నెంబర్లో నీకు ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనిపించాయి అని అంటే దాన్ని మనము స్క్వేర్ నెంబర్ అని అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 0 0 0. సో ఇప్పుడు కనుక మీరు గమనిస్తే సో మరి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది అని అంటే కాదు. ఎందుకు కాదు? ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఓకేనా? సో ఇది అనమాట. సో ఇది ఒక కండిషన్. సో ఈ విధంగా మనం ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్నిసార్లు మనము గెస్ చేయొచ్చు ఈజీగా. సో అది ఒకటి. సో ఇంకొక కండిషన్ ఏంటి సార్ అంటే ఈ ప్యాటర్న్స్లో మీరు గమనించాల్సిన ఇంకొక కండిషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ నెంబర్స్ని కనుక ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్లో 1 ఉంటే స్క్వేర్ నెంబర్లో కూడా 1 వస్తుంది. నెంబర్లో 2 ఉంటే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 వస్తుంది. 4 ఉంటే 6 వస్తుంది. 4 ఉంటే 6.
సో 5 ఉంటే 5, 6 ఉంటే 6. సో ఇక్కడ గమనించండి, 7 ఉంటే 9, రైట్. 3 ఉంటే 9, 7 ఉంటే 9, 8 ఉంటే 4, 2 ఉంటే 4, 9 ఉంటే 1, 1 ఉంటే 1. అంటే ఇక్కడ మీరు గమనిస్తే 1 కానీ 9 కానీ ఏదైనా నెంబర్ ఉంటే ఈ నెంబర్లని స్క్వేర్ చేస్తే స్క్వేర్ నెంబర్లో వచ్చేటి ఏమొస్తుంది సార్ అంటే యూనిట్స్ ప్లేస్లో అంటే 1 వస్తుంది. సో అదేవిధంగా 2 కానీ 8 కానీ 2 కానీ 8 కానీ నెంబర్లో ఉంటే 8 కానీ 2 కానీ ఇక్కడ చూడండి 18, 12. సో 4, 18లో కూడా 4. సో కాబట్టి 2 కానీ 4 కానీ ఉంటే దాని స్క్వేర్ నెంబర్లో ఏమొస్తుంది సార్ అంటే యూనిట్స్ ప్లేస్ 4 వస్తుంది. అట్లే 3 కానీ 7 కానీ ఉంటే 3 కానీ 7 కానీ ఉంటే ఏమొస్తుంది సార్ అంటే 9 వస్తుంది. అట్లే 4 కానీ 6 కానీ 4 కానీ 6 కానీ ఉంటే ఏమొస్తుంది సార్ అంటే 6 వస్తుంది కన్ఫామ్గా. సో 5 ఉంటే డెఫినెట్గా 5 మాత్రమే వస్తుంది స్క్వేర్ నెంబర్లో. సో ఇది కూడా ఒక ప్యాటర్న్, మనం అబ్జర్వ్ చేయాల్సిన ప్యాటర్న్ అన్నమాట. ఓకే, రైట్. సో వీటిని మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకొని మనం ప్యాటర్న్స్ క్లియర్ కట్గా స్క్వేర్ నెంబర్స్ యొక్క ప్యాటర్న్స్ని క్లారిటీగా అర్థం చేసుకొని మనం ముందరికి వెళ్తూ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, రైట్. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఒకవేళ ఏదైనా నెంబర్ తీసుకున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ 252, దీన్ని స్క్వేర్ నేను చేశాను అనుకోండి. సో దీని స్క్వేర్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఎంత అయ్యి ఉండొచ్చు చూడండి. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ వచ్చేది ఏమొస్తుంది సార్ అంటే 4 వస్తుంది. అదేవిధంగా 749 స్క్వేర్ చేస్తే సో 9 కాబట్టి 9 వస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. స్క్వేర్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. సో ఈ విధంగా మనము స్క్వేర్ నెంబర్స్కి సంబంధించిన ప్యాటర్న్స్ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు.